రేఖ, నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్తే మొత్తం మారిపోయి పాత సినిమాల్లో కాంచనమల్లా తయారై వస్తా. వాళ్ళ అమ్మకి ఒక్కతే కూతురు, అందుకని ఉన్న నగలని తగిలించేసి కన్నామలా తయారు చేసి పంపిస్తుంది. అదేం కాదులేవే, వాళ్ళ అమ్మంటే సింహస్వప్నం. ఆవిడకి ఎదురు తిరిగితే అంతే. అంతే ఏం కాదు. అంతే అంటుంటే అంతే కాదు. నోరు ముయ్యండి. ఆల్రైట్, సుత్తాపి నేను ఊళ్ళో లేని 4 రోజుల్లో ఏమేమి కొత్త కొత్త ఇంగ్లీష్ పిక్చర్స్ రిలీజ్ అయ్యాయో చెప్పండి. వెంటనే వాచ్మెన్ పంపించి టికెట్ తెప్పిద్దాం. అదేమిటే, వాళ్ళ కాలేజీ ఉందిగా. కాలేజా వంకాయ? మా అమ్మ కన్నీళ్లు తుడవడానికి కానీ పాఠాలు వినడానికి కదా నేను ఊళ్ళో మాకం పెట్టింది. అన్నట్టు మన లక్ష్మి సిస్టర్ మ్యారేజే. ఎట్టి పరిస్థితి ఇవాళ పిక్చర్కి వెళ్దాం, రేపు బ్రేక్ డాన్స్ వెళ్దాం, ఎల్లుండి మ్యారేజ్కి వెళ్దాం. కమన్ కమన్, ఎప్పుడు తిండవేనా? కమన్ హరి అప్. ఓం ధ్రువంతే రాజా వరుడో ధ్రువంతే వో బృహస్పతిః ధ్రువంతే ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం భారగతాం ధ్రువం వాచమదనగంధేవాః. మంత్రులు గారు కానివ్వండి. సూత్రాలను కానివ్వండి. మిస్టర్, ఏమిటి దౌర్జన్యం? చూడండి మేడం, మేము కొందరిని అరెస్ట్ చేశాం. పెళ్లి కూతురు కిడ్నాప్ చేసింది ఎవరో మీరు గుర్తిస్తే మేము చర్య తీసుకుంటాం. ఓకే, కమాన్. ఇదిగోనండి కంప్లైంట్.
దీన్ని మీ ఫైల్లో భద్రంగా దాచుకోకుండా అసలు ఆ అమ్మాయిని ఎక్కడ దాచాడో ఏం చేశాడో కనుక్కొని చెప్పండి. ఇప్పుడేగా మా పోలీస్ ట్రీట్మెంట్ మొదలైంది. తెల్లారేసరికి వాడి తల్లో జేజమ్మ దిగొచ్చి నేనేం చెప్తుంది. డోంట్ వరీ. థ్యాంక్ యూ. చెప్పను. 3 రోజుల నుంచి ఇదే మాట చెప్తున్నారు. మీ వల్ల కాకపోతే చెప్పండి, మా అమ్మకు ఫోన్ చేస్తాను. ఆవిడ ఐజీకి ఫోన్ చేస్తే నిమిషాలు మీద తేలిపోతుంది. మీరు ఒకసారి అటు చూస్తే ఇలా మాట్లాడరు. చూశారుగా, 3 రోజులు నుంచి ఇలాగే ప్రయత్నిస్తున్నాం. అతను నోరెప్పట్లేదు. రండి. లలిత, 3 రోజుల నుంచి ఏమైపోయావు? అతను నిన్నెక్కడ దాచాడు? చెప్పు లలిత, చెప్పు. ఇన్స్పెక్టర్ గారు, ఆయన నన్ను కిడ్నాప్ చేయలేదు. అది నా ఇష్టానుసారంగానే జరిగింది. మా తల్లిదండ్రులు మా పెళ్లికి ఒప్పుకోకుండా మరో వ్యక్తితో బలవంతంగా పెళ్లి జరిపిస్తుంటే నేను నా ఫ్రెండ్ కళ్యాణ్ని రిక్వెస్ట్ చేశాను సార్, మా పెళ్లి ఎలాగైనా జరిపించమని. మరి ఆ నిజాన్ని అతను ఎందుకు ఒప్పుకోలేదు? ఈ 3 రోజులు మీరేమయ్యారు? నాకు నిన్ననే మైనారిటీ తీరింది. మేజర్ అయ్యాను. నాకు ఇష్టం వచ్చిన పెళ్లి చేసుకోవచ్చని కళ్యాణ్ గారు చెప్పారు. ఇప్పుడే రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి పెళ్లి చేసుకుని వస్తున్నా. దయచేసి ఆయన్ని విడిచిపెట్టండి సార్. అలాగే. చూడమ్మా, నువ్వు ఇచ్చిన రిపోర్టు విత్డ్రా చేసుకో. అన్నయ్య, నాకు సొంత అన్నయ్య ఉన్నా కూడా ఇంత సాహసం త్యాగం చేసుండేవాడు కాదేమో. నువ్వు నాకు అన్నయ్యవే కాదు, మా పాలిటి దేవుడివి కూడా. మమ్మల్ని దీవించన్నయ్యా. 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయాలన్నారు పెద్దలు. 1000 దెబ్బలు తినైనా మీకు పెళ్లి చేయాలనుకున్నాను నేను. ఏమైనా కొత్త దంపతులు ఇలా కన్నీళ్లు పెట్టకూడదు. ఐ విష్ యూ ఏ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. పద బ్రహ్మ.